మునుపు ఇంటోళ్ళందరూ కలిసి టీవీ చూసేది. సీరియల్ అయినా సినిమాలు వచ్చినా అందరు నవ్వుకుంటా చూసేది. అప్పట్లో సినిమాలు అట్లుండేది. ఏమంట సోషల్ మీడియా వచ్చిందో ఎవ్వల చేతిలో అలా టీవీ ఉన్నట్టే ఎవరికి నచ్చినా వాళ్ళు చూస్తారు. పోరలు ఏం చూస్తుర్రో అమ్మ నాయనలకే తెలియదు. యూట్యూబ్ ఛానల్ అయితే నెరి హగో గాళ్ళ కోసమే గీ వార్త. నా ఫోన్ నా దిమాగ్ నా ఇష్టమని అడ్డమైన వీడియోలు తీసి యూట్యూబ్లోకి ఎక్కిస్తాం, ఓటీటీలకు ఏ సినిమా పడుతుంది ఇడుస్తామంటే నడవదిగా. రూల్స్ పాటించకుంటే యాక్షన్ గట్టిగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మరి మనోళ్ళ పంతనం అట్లున్నది. దేడిది మాకు వీడియోలు దిక్కుమాలిన జోకులు పైసాకు పనికిరాని ఫ్రాంకులని నవ్వుల పేరు మీద సోయి లేని వీడియోలు తీసి పాడైతాండ్రు. కొన్ని అయితే గలీ సినిమాల కంటే అధ్వానం అనుకోరాదుర్రి. ఈ నడుమ హిందీ ఛానల్ వచ్చే జోకుల ప్రోగ్రామ్ లో మోతవారి అయ్యవ్వల గురించి అనరాని జోకేస్తే నవ్వుడు కాదు నపరో దిక్కు జోపిడిచిపెట్టి దేశం అంతా కేసులు పెట్టిండ్రు. కొందరు సీదా ఫోన్లు చేసి సంపుతాం నరుకుతాం అని ధమ్కిలు ఇచ్చే వరకు దడుచుకొని దేశం పెద్ద కోర్టును శరణ్ కోరిండు కాపాడు అని. ఇంకా చేసింది చక్కటి పని అని నిన్ను కాపాడాలన్నా అని జడ్జిలకిన బూర్వీకి సారుగాసినంత పని చేసిండ్రు. ఎంక్వైరీ ఓడిచేదానిక సెక్యూరిటీ అయితే ఇవ్వన్నది పోలీసులను. రేటింగ్ల కోసం లైక్ల కోసం షేర్ల కోసం పుర్రెల పురుగులు పడ్డట్టు ఏది పడితే తీసి పబ్లిక్ ల కిడ్సుడు ఎక్కువయ్యే వరకు కంట్రోల్ చేసే కార్యం పెట్టుకున్నారు సెంటర్ వాళ్ళు. రూల్స్ పాటించకుంటే సంగతి చూస్తామని సోషల్ మీడియా ఛానళ్లకు ఓటీటీ ఛానళ్లకు నోటీసులు పంపిండ్రు. అంటే కోపంగాని పబ్లిక్ కి అట్లనే తయారైండ్రు. నలుగురికి అక్కడికొచ్చేటి మంచి చెప్పే ప్రోగ్రాములు వీడియోలు తీస్తే ఏ హెగ్గి శుద్ధులు మాకెందుకని ఆడోళ్ళని ఎక్కిరిచ్చేటి గలీజ్ మాటలు ఉండేటి ఎనుకులాడు చూడబట్టిరి. మీరు తీసినందుకే చూస్తున్నామని వీళ్ళు, మీరు చూస్తున్నందుకే తీస్తున్నామని వాళ్ళు ముద్దుగా మోపారు పోరి.